హల్లెలూయా. అందరూ కలిసి పైకి దగ్గర స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చేద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మనం ముఖ్యంగా ఆహ్వానించుకున్న ముఖ్య వర్తమానికులు ఆశకరణ్ గారు మన మధ్య ఉన్నారు. దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మన వస్తువులుగా దయచేసి మనం చెప్పడం కొడుతూ వారిని ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం. సమయంలో అందరూ వేసిన వాటి జరిగించుకుంటారు. ఈ సమయంలో దర్శనాలు వచ్చి అపరిస్థితి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకున్నాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారులను మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి తొమ్మిది దినాలకు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినను అదృశ్యలోకంలోని దిగినను చనిపోయిన వారిలో నుండి మూడవ దిగున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని కుడిచేవైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడికి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆ దగ్గర ఉన్నారు అడిగించండి రా ఇచ్చేసిరా ఇచ్చేసిరా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ఈ సమయంలో అపొస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పిన గారికి మన వృత్తివారు తరపున ఏర్పాటుగా ఉన్నాయి. ఈయన కొడుకు పాత్రబంధ దాక్షరాలను తొమ్మిదవ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు తాటిపల్లి ప్రకాశం గారు వచ్చి చదవలసింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం తాటిపల్లి ప్రకాశం.